హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ నేనైతే మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో అది సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, కొన్ని అయితే జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. సో చూడండి. సో దానికంటే ముందు మన ఆన్లైన్ సెంటర్ తెలుసు కదా ఫ్రెండ్స్, కరీంనగర్లో మంకమ్మ తోటలో పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్. ఓకేనా. సో దగ్గర వారు ఎవరైనా ఉన్నా కూడా మన స్టోర్కి విజిట్ అయ్యి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే. సో దానికి సంబంధించిన కాస్ట్ అయితే సపరేట్గా ఉంటుంది. ఓకే. సో మన స్టోర్ ఎక్కడ ఉందనేది మీకైతే చెప్పబోతున్నాను. సో వీడియో ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్ వస్తూనే ఉంటాయి కాబట్టి షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీ టెక్నీషియన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో 9,000 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సో ఇది ఈ నెల 9వ తారీఖు స్టార్ట్ అవ్వబోతుంది. ఏప్రిల్ 8వ తారీఖు అయితే క్లోజ్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ నేనైతే ట్రై చేస్తాను వీడియో చేయడానికి, కానీ మీరైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ చదువుకోండి. ఓకేనా. సో ఇది 9,000 పోస్టులు ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించింది. సో నెక్స్ట్ అదే డిపార్ట్మెంట్లో, రైల్వే డిపార్ట్మెంట్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్. సో చాలామంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. సో ఇందులో 4,208 పోస్టులు పడ్డాయి ఫ్రెండ్స్. ఇది కూడా అప్కమింగ్ నోటిఫికేషన్స్. ఇది ఏప్రిల్ 15th రోజు రిలీజ్ అవ్వబోతుంది. మే 14th క్లోజ్ అవ్వబోతుంది. సో ఏజ్ కూడా 18 to 28 ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆర్పిఎఫ్లో ఎస్ఐ పోస్టులు. ఇందులో 452 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా అప్కమింగ్ నోటిఫికేషన్స్. ఏప్రిల్ 15th రోజు స్టార్ట్ అవబోతుంది. మే 14th రోజు అయితే క్లోజ్ అవబోతుంది. సో చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. సో పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు జిఎస్ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ అని మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. 106 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఆల్రెడీ ఈ ఫిబ్రవరి 28th రోజు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఈ మార్చ్ 27 రోజు అయితే మీకు క్లోజ్ అయిపోతుంది. చాలా రకాలైనటువంటి పోస్టులు, సూపర్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ కూడా మ్యాక్సిమం 36 వరకు ఉంది. ఒకసారి అయితే నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసేసుకోండి. సో నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్మెన్ అట. ఓకే. ఇందులో 2,024 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇది ఆల్రెడీ కూడా ఇది కూడా ఈ అప్కమింగ్ నోటిఫికేషన్స్. ఇది కూడా ఈ మార్చ్ 28th రోజు స్టార్ట్ అయిపోతుంది. ఏప్రిల్ 5th రోజు క్లోజ్ అయిపోతుంది. సో ఏజ్ కూడా కొంచెం తక్కువనే ఉంది ఇది. కాకపోతే నోటిఫికేషన్ చూడండి, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి సెంట్రల్లో చూసుకుంటే యూపీఎస్సీ నర్సింగ్ ఆఫీసర్స్ అయితే ఆన్లైన్లో రావడం అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇది 1930 పోస్టులు. ఓకేనా. సో ఎవరైతే ఏఎన్ఎం జిఎన్ఎం చేస్తుంటారో వాళ్ళైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా మ్యాక్సిమం కొన్ని పోస్టులకి 33, కొన్ని పోస్టులకి 35, 40 అట్లా ఉన్నాయి. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందంటే ఈ నెల 7వ తారీఖు స్టార్ట్ అయిపోతుంది. ఎండింగ్ కూడా ఇదే మంత్ 27th కంప్లీట్ అయిపోతుంది. సో 1930 పోస్టులు. ఇది కూడా సెంట్రల్కి సంబంధించిన పోస్టులు. సో మన స్టేట్కి సంబంధించిన పోస్టులు తెలుసు కదా ఫ్రెండ్స్, డిఎస్సి ఈ మార్చ్ 4th నాడు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. మనకు అందరికీ తెలుసు డిఎస్సికి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. వీలైనంత మట్టుకు ఈ నోటిఫికేషన్స్ అయితే చాలామంది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో 1,000 రూపీస్ నోటిఫికేషన్ అయితే ఉంది. లాస్ట్ డేట్ ఏప్రిల్ 2nd వరకు అయితే ఏప్రిల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులు అయితే రావడం అయితే జరిగింది. ఇది ఫేజ్ 12. ఓకే. 2,049 పోస్టులు అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఆల్రెడీ ఫిబ్రవరి 26th రోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మార్చ్ 18th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఏజ్ కూడా చాలా ఉంది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మ్యాక్సిమం ఇచ్చాడు. సో ఎవరైతే కొందరికి ఏజ్ ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొంచెం షేర్ చేయండి. కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది కావచ్చు. ఒకసారి అయితే నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదువుకోండి. నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. సో మన ఆన్లైన్ సెంటర్ తెలుసు కదా ఫ్రెండ్స్ చాలామందికి. సో కరీంనగర్లో మంకమ్మ తోటలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్, పొన్నం కాంప్లెక్స్ ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. మీరు ఎవరైనా కూడా చుట్టుపక్కల వాళ్ళు, మన దగ్గర వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో మన షాప్కి వచ్చి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఛార్జెస్ అయితే అప్లికేబుల్. ఓకే. సో విషయం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదైతే ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే సెంట్రల్కి స్టేట్కి సంబంధించిన చిన్న జాబ్ నోటిఫికేషన్స్కి ఎట్లా ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫస్ట్ డేట్ ఎప్పుడు అయితే చెప్పడం అయితే జరిగింది. సో వీడియో ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. చాలామందికి అయితే వీలైన మట్టుకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.